ఆ కుర్చీలో కూర్చోండి, మాకు సౌకర్యంగా ఉంటుంది. అందరికీ నమస్కారాలు. నాకు కొంత నిన్న నుంచి కొద్దిగా అసౌకర్యంగా ఉంది. అసౌకర్యం వేరే విధమైన అసౌకర్యం కాదు, జలుబు ఎక్కువగా ఉంది. పెద్దలు కష్టే ఫలి అనే సూత్రానికి నిదర్శనం శ్రీ అట్టూరి పూర్ణచంద్రరావు గారి ఈ నవతి అంటే 90 సంవత్సరాల యొక్క మహోత్సవం సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి ఆత్మీయులందరికీ మనందరి తరఫున శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మిత్రులు భారతదేశంలోనే ఒక వ్యక్తిత్వము, ఒక కర్తృత్వము, సినిమాలో నేతృత్వము, అందరితో మిత్రత్వంగా పేరుగాంచిన శ్రీ రజనీకాంత్ గారు ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషం. వారి కార్యక్రమంలో పాల్గొనడానికి. సినిమాలో ఉంటూ సినిమా జబ్బులు అంటకుండా రాజకీయాల్లో ఉంటూ రాజకీయాల జబ్బులు అంటకుండా తక్కువగా ఉంటాయి. మామూలుగా జబ్బులంటే నేను వేరే ఉద్దేశం తాలేదు. ఆ ఉండే లక్షణాలు సినిమా రంగానే ఇంకెక్కడో వాళ్ళు ఎక్కడో ఉంటారని, రాజకీయ నాయకులు అంటే పదవిలో వస్తే వాళ్ళు చాలా వాళ్ళే గొప్పవాళ్ళని అని వాళ్ళు అనుకుంటారు. జనం కూడా కొంతమంది అమాయకంగా అనుకుంటారు రాజకీయ నాయకులు గొప్పవాళ్ళని. అలాంటి సినిమా రంగంలో స్వచ్ఛమైన మనసు కలిగి అద్భుతమైనటువంటి నటన, తనకు తానే సాటి మరొకరు దాన్ని చూసి నటిద్దామన్నా కూడా అలాంటి అవకాశం ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. అలాంటి మంచి మనిషి శ్రీ రజనీకాంత్ గారు ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషం. నేను వ్యక్తిగతంగా కూడా సంతోషిస్తున్నాను. వారు నాకు తెలుసు మిత్రులు, కానీ కలవడం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నా రంగం వేరు, ఆయన రంగం వేరు. పైపించి నేను రాజకీయం కూడా అయిపోయి రాజకీయం వదిలేసి పదవి విరమణ చేసి ఉన్నాను. నేను మొన్న చెప్పాను, పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. అందుకని తిరుగుతూ ఉంటాను. రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. కాస్త వెళ్ళి తిరిగి నలుగురికి నాకు తెలిసిన విషయాలు, నేను నా యొక్క 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో చిన్నప్పటి నుంచి నేను 16 ఏళ్ళ నుంచి రాజకీయంలోకి వచ్చాను. అప్పటి నుంచి నేను నేర్చుకున్న విషయాలు యువతరానికి, నేటి తరానికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, IIITలు, లేకపోతే కల్చరల్ బాడీసు, అగ్రికల్చరల్ బాడీసు, డిఫరెంట్ ఆర్గనైజేషన్తో వెళుతూ ఉన్నాను. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం. ప్రధాన ఉద్దేశం అదే, ఇంకేమి లేదు. రాజకీయం లేదు, రాజకీయంగా నిలబడేది లేదు, రాజకీయంగా మాట్లాడేది కూడా లేదు. నేను ఎవరు అడుగుతాను నన్ను, సార్ మీరు ఇంత ముందులాగా కనపడ్డా లేదు టీవీలో అని చెప్పాను. ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే అది ఒక రకంగా ఉంటుంది, అందువల్ల ఆకర్షణ కూడా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండి 4 మంచి మాటలు చెప్తున్నాను. మంచి మాటలు న్యూస్ కావు మామూలుగాను, అందుకని ఎక్కువగా కనపడడం లేదని చెప్పాను. మంచి మాటలు తీసుకుందుకు అవుతాయి మామూలుగా. ఈరోజు ఈ అట్టూరి పూర్ణచంద్ర గారి గురించి నేను వినడమే కానీ నాకు తెలవదు. వాస్తవం వింటున్నాను, ఆయన విషయంతో తెలుసుకుంటాను. మొదటి నుంచి నేను అందరినీ గమనిస్తుంటాను. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా గమనిస్తూ ఉంటాను, తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటాను. వారి గురించి చాలా మంచిగా, ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి శ్రమించి నిజాయితీతో, పట్టుదలతో, మొక్కవోని దీక్షతో అద్భుతంగా జీవితంలో ఆయన పైకి వచ్చాడు అని చెప్పని మిత్రులు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. వారు ఈ 90 సంవత్సరాల ఉత్సవం, శివరాత్రి రోజు, మహాశివరాత్రి వాళ్ళ మంచి శుభదినం కూడా. రోజు వారి జన్మదినోత్సవం ఉంది. ఆ సందర్భంగా ఇక్కడ కొన్ని రిజార్ట్స్ ఉన్నాయి, ప్రారంభిస్తారు. మీరు వస్తే బాగుంటుందని
మురళీమోహన్ గారు వచ్చి చెప్పారు. నాకు మురళీమోహన్ గారు అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకు కూడా ఈ సినిమాలో ఉండే మిగతా లక్షణాలు అంటులేదు. అంటూ కూడా బాగా జంటుమల్ లాగా ఇప్పటికి కూడా పేరు ప్రఖ్యాతులు అలాగే తెచ్చుకుంటున్నారు. వారు వచ్చి చెప్పారు. పవన్ గారిని పరిచయం చేసి చెప్పి మీరు తప్పనిసరిగా రావాలంటే ఒకటి ఆయన చెప్పింది కాదని లేక, రెండోది చూసిన తర్వాత ఆయన విన్న తర్వాత తప్పనిసరిగా వెళ్ళాలి ఇక్కడికి అని చెప్పని నేను అనుకున్నాను. ఆయన జీవితాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఒక గేట్ కీపర్గా జీవితంలో ప్రారంభం చేసి ప్రొజెక్టర్ ఆపరేటింగ్ అసిస్టెంట్గా, బుకింగ్ క్లర్క్గా, బ్రాంచ్ మేనేజర్గా, సహాయ దర్శకుడిగా, ప్రొడక్షన్ అసిస్టెంట్గా వచ్చిన ప్రతి అవకాశాన్ని కష్టపడి అంకిత భావంతో సద్వినియోగం చేసుకొని పైకి వచ్చారు. వారి నిబద్ధతకు ఇదే ఆదర్శం. ఆ పాత విషయాలను చెప్పండి, ఎవరు చెప్పేదో గుర్తుయాలి కాదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు మరి ఎదిగాడంటే దానికి ప్రధాన కారణం ఆయన యొక్క కష్టపడే తత్వం. ప్రతిదాన్ని సూక్ష్మంగా పరిశీలించి దాన్ని తన పద్ధతి ప్రకారం దాన్ని అమలు చేయాలని అనే పట్టుదల వారి జీవితంలో ప్రత్యేకమైన లక్షణాలు. ఈ 5 రూపాయలతో సినిమా మొదలుపెట్టి 9 భాషల్లో 87 సినిమాలు నిర్మించడం, వాటిలో అధిక శాతం చరిత్రలో నిలిచిపోవడం మరి వ్యాపార విలువలకు ప్రత్యక్ష సాక్ష్యం అని భావిస్తున్నాం. వారి చిత్రాలు దాదాపు 50% సినిమాలకు పైగా శత దినోత్సవాలు జరుపుకున్నాయంటే దాన్ని బట్టి సినిమా పట్ల వారికి ఉన్న ప్రేమ, శ్రద్ధ, ఆ రంగంలో వారికి ఉండే యొక్క విభిన్న దూరదృష్టి మనకందరికి కూడా సులభంగా అర్థమైపోతుంది. లేదంటే 5 రూపాయలతో కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించడం సాధారణమైన విషయం కాదు. ఆయన ప్రస్థానం పాట నేను నిన్నే చెప్తున్నాను. వారి గురించి అంతా విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత వారి జీవితం అసలు మన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి దాన్ని పాఠ్యాంశం చేయమని నేను చెప్పను. కానీ ఏమన్నా జీవన చరిత్రను సమగ్రంగా రాస్తే అది యువతరానికి, నేటి తరానికి, రాబోయే తరానికి కూడా అది చాలా ఉపయోగకరంగా, ఆదర్శంగా ఉంటుంది నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా వారి జీవిత చరిత్రను తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పని నేను వారి మిత్రులని, అభిమానులు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మహనీయులు, కష్టపడిన మహనీయులు, వాళ్ళ యొక్క జీవితాన్ని గురించి తెలుసుకోవడం, వాళ్ళు ఎదుర్కొన్న ఆటుపోట్లు, వారు ఆ క్రమశిక్షణతో, అంకిత భావంతో, పట్టుదలగా ఉండి చెప్తూ ఉన్నారంట. ఒకసారి భోజనానికి పోయి, లేకపోతే కృష్ణానదిలో పోయి కృష్ణానది నీళ్ళు తాగి కొంతకాలం గడుపుకున్నారని చెప్పి అద్భుతమైన యొక్క ఆ ప్రస్థానం ఏతుందో అది అనేక మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. వారు 53 ఏళ్ల కిందట ఇదే కూర్గులో శ్రీ పూర్ణచంద్రరావు గారు వెలిగించిన దీపం శ్రీ మురళీమోహన్ గారు వారి చేతి చలవ అలాంటి మందిరం మహనీయుల్ని తెలుగు తెరకు అందించింది. ఇంకా ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన ఎంతమంది అమెరికా నుంచి చెప్తున్నారు, ఆర్లాండ్ నుంచి, డల్లాస్ నుంచి, ఇంకా రకరకాల ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు. అలాగే హైదరాబాద్లో కూడా చాలామంది మిత్రులందరూ కనపడుతున్నారు. చెన్నై నుంచి కూడా మిత్రులు చాలామంది వచ్చారు. అందరూ వారేమి ఇప్పుడు పదవుల్లో లేరు, పదవుల్లోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు సినిమా తీసేయాలి మనల్ని మనకేదో అవకాశం ఇచ్చే అవకాశం కూడా లేదు. ఆయన ప్రేమ, ఆయన మీద అభిమానం, ఆయన మీద అనురాగంతో మీరందరూ ఇక్కడికి రావడం అవుతుందో ఇది చాలా సంతోషకరమైన విషయాలు మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మరి రజనీకాంత్ గారు ప్రత్యేకంగా రావడం పూర్ణచంద్రరావు గారి గొప్పతనానికి నిదర్శనంగా దాన్ని చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోవడం, సహాయం చేసిన వాళ్ళని
సందర్భం వచ్చినప్పుడు తిరిగి మన యొక్క దాన్ని చూపించడం, అది సమాజంలో తగ్గిపోతాం. ఎందుకంటే చాలా చూశాను, చాలామందిని గమనించాను, చాలామంది చరిత్ర చదివాను, మందిని నా ముందే రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు చూశాను. కానీ ఇలా గుర్తుపెట్టుకొని అటు మురళీమోహన్ గారు శ్రద్ధ తీసుకోవడం, ఇటు రజనీకాంత్ గారు రావడం చాలా సంతోషం. ఇది ఒక తనకు ఉపకారం చేసిన మనిషి గుర్తుపెట్టుకొని మన జీవితంలో అవసరమైనప్పుడు, ఇది పెద్ద ఉపకారం ఏం కాదు, వారు చేసే ఉపకారం అని అన్నాను, కానీ మనందరం కలిపి జరుపుకునే ఈ ఉత్సవానికి వాళ్ళ సహకారం అందిస్తామవుతుందో అది చాలా సంతోషం. దాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎంత గొప్ప నిర్మాత. గత సంవత్సరం 2025లో తెలంగాణ ప్రభుత్వం నాగిరెడ్డి చక్రపాణి ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక పురస్కారం అందజేయడం వారి నిబద్ధతకు మరి సముచితంగా గౌరవం. అసలు వాస్తవంగా కానీ చూస్తే అవన్నీ కానీ చదివితే వారు తీసిన సినిమాలు అవన్నీ గమనిస్తే ఇంకా పెద్ద పురస్కారం వారికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది. కారణం ఏదైనప్పటికీ కూడా ఒక మాటలో చెప్పాలంటే సినిమాలను విజయాలతోనే కాక విలువలతో లెక్క వేసినట్టు యొక్క శ్రీ అటూరి పూర్ణచంద్రరావు గారు ఎప్పుడు స్మరణీయులు. విలువలతో, వాల్యూస్తో ఇవాళ సమాజంలో ఉండే వివిధ జీవనాల్లో, వివిధ అంగాల్లో రోజు రోజుకి దిగజారిపోతుంది విలువలు. మనకి బాధ కలిగించే విషయం కూడా విలువలు, సాంప్రదాయాలు, ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నట్టు తరుణంలో ఆయన మొట్టమొదటికి ఇప్పుడు వరకు కూడా తాను నమ్మిన దానికి అనుగుణంగా ఆ విలువలతో కూడిన సినీ సామ్రాజ్యాన్ని ఆయన నిర్మాణం చేశాడు. అందుకని ప్రత్యేకంగా ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అదే కాకుండా ఈ సినిమా వ్యాపారాన్ని కేవలం లాభాలతో కాకుండా ఒక లక్ష్యంతో కూడా ముందుకు తీసుకెళ్ళి నా ప్రాంతదర్శి శ్రీ అటూరి పూర్ణచంద్రరావు గారు వారు సినిమా వ్యాపారం చేశారు కనుక పిల్లలు కూడా వారసత్వంగా అదే వ్యాపారంలో ఉండాలనే ఆలోచన లేకుండా వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి వారి వ్యక్తిత్వం ఆ విధంగా ఇవ్వడం అది నిజంగా ఆదర్శనీయమైన విషయం. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తూ తన 90 వసంతాల నిండు జీవితాన్ని పూర్తి చేసుకున్న వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనది చెప్పి నేను భావిస్తున్నాను. 80 ఏళ్ల వయసులో ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించి 10 సంవత్సరాల కఠోర పరిశ్రమతో ఇంత చక్కని వసతి సౌకర్యాలు కల్పించి మరి ఈ వయసులో కూడా మరి ఇంత చక్కని కార్యక్రమాలు అందరూ చేయడం చాలా సంతోషం. అద్భుతంగా ఉంది చూస్తుంటే. వారు ఏర్పాటు చేసినట్టు ఈ రిసార్ట్ చూస్తుంటే ఆ ప్రకృతి సౌందర్యం రావడానికి, ఆ పచ్చదనం రావడానికి వారు తీసుకున్నట్టు శ్రమ ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా మనసులో ఎంతో సంతోషంగా ఉంది. మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఆ ప్రకృతి అందాన్ని చూస్తూ ఉంటే అది మనసుకి ఎంతో ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ప్రకృతిలోనే గొప్పతనం అది అనుకోండి. మనం ప్రకృతిని వికృతిగా మార్చి ఆ ప్రకృతిని మనం చెడగొట్టు నదులు ఆక్రమించడం, చెరువులు ఆక్రమించడం, స్థలాలు ఆక్రమించడం, చెరువులు మన అడవులు వాటన్నిటి కూడా నరకడం, చెట్లు నరకడం, ఇలా ప్రకృతితో మంచిగా జీవించాల్సిన మానవుడు ప్రకృతి అన్ని రకాలుగా దాన్ని విరుద్ధంగా మాట్లాడడం, ధ్వంసం చేసే కార్యక్రమం వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ఆ ప్రకోపాన్ని, తన కోపాన్ని జనం మీద చూపిస్తుంది. అమెరికా లాంటి ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ శాన్ ఫ్రాన్సిస్కో ఆ ప్రాంతాల్లో వస్తున్నట్టు ఈ ప్రకృతి వైపరీత్యాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అంత అభివృద్ధి చెందిన దేశం కూడా అంటే కారణం ప్రకృతిని లెక్కించకపోవడం. నేను అందుకే ఎప్పుడు చెప్తున్నాను, పిల్లలకు రానా ప్రకృతితో కలిసి జీవించండి. ముందు తల్లిదండ్రులతో కలిసి జీవించండి, 2 ప్రకృతితో కలిసి జీవించండి. లవ్ అండ్ లివ్ విత్ నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పని నేను ప్రతి సమావేశంలో కూడా విద్యార్థులందరికీ చెప్తుంటాను. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. నాకు నేను రాజకీయాలు వదిలేశాను, రాజకీయాలు నిలబడి కానీ మనసు వేగంగా ఆలోచిస్తూ ఉంటుంది. రోజు పత్రికల్లో వస్తున్న వార్తలు, రేడియోలో వస్తున్న వార్తలు, టీవీలో వస్తున్న వార్తలు, ఒక్కోసారి ఆందోళన కలుగుతుంది. పార్లమెంట్, అసెంబ్లీలో జరుగుతున్న తీరన్నీ కూడా అలా అప్పుడు కొంత ఆ విధంగా ఉద్యోగం కూడా వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత
ఈ ప్రకృతి వాతావరణం చూస్తుంటే అసలు ఎంత ప్రశాంతంగా మనసు ఉందో. పాజిటివ్ థాట్స్, ప్రకృతి బాగుంటే పాజిటివ్ థాట్స్ కూడా మనసుకు వస్తాయి. పాజిటివ్ థాట్స్ కనిపించేట 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రకృతి, పాజిటివ్ థాట్స్ అండి. రెండవది ఆధ్యాత్మికత. మూడవది సత్సాంగత్యం. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి మాటలు మాడుతుంటారు, మనకు కూడా పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి. లేకపోతే నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ ఇవాళ ఏమనుకోవద్దు. సినిమాలు కొన్ని సినిమాల కారణంగా, అలాగే టీవీలు, ఈ సీరియల్ కారణంగా, అలాగే సోషల్ మీడియా, యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయి ఇవాళ సమాజంలో చేస్తుంటే అల్లకల్లోలం అంతా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో ప్రకృతితో తిరిగి మనం ఆ ప్రకృతిని గౌరవించే పద్ధతిని మన జీవితాల్లో తీసుకొస్తే రాబోయే తరానికన్నా మనం ఒక మంచి జీవితాన్ని అందించిన వాళ్ళు అవుతామని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ జీవితంలో 90 ఏళ్ల ప్రస్థానం అత్యంత అరుదైన సందర్భం. చెట్టు తన ఫలాలను చూసుకొని ఎంత ఆనందిస్తుందో, వారు తాను పనిచేసిన రంగంలో తాను పైకి తీసుకొచ్చిన, తాను ప్రోత్సహించిన, తాను చేయూతనిచ్చినట్టు అనేక మంది మిత్రులు ఆ రంగాల్లో అద్భుతమైన స్థాయికి చేరుకోవడం ఎట్లుందో ఆ విధంగా చూసి తన జీవిత విజయాలను, సాఫల్యాలను చూసి ఆనందంగా పొందే సందర్భం ఇది 90 ఏళ్ళు. అందుకే ఆయన కూడా 90 ఏళ్ళైనా ఇది 90 ఏళ్ళంటే నమ్మని కాదు. ఆ చురుకుదనం ఎట్లుందో ప్రతి విషయాన్ని ఆయనే చూస్తాడు. ప్రతి ఒక్కదాన్ని ప్రణాళికాబద్ధంగా అలాగే ఉత్సాహంగా కలిసిపోతున్నాడు. మాకు అందరికీ ఇప్పుడు వయసు అంత తక్కువైనా జీవితం నాకు 76 ఏళ్ళు వయసు ఇప్పుడు. కానీ 96 ఏళ్ళు నిరుపేటకి తిరిగేశాను నేను చిన్నప్పటి నుంచి. తిరగడం అంటే చెప్పడానికి లేదు అని నిజంగా తిరిగానమాట. దానివల్ల శారీరకంగా చూస్తే మాకన్నా చురుకుగా ఆయన ఉండడం చాలా సంతోషం. కొంతమంది శతమానం భవతి, 100 ఏళ్ళు బతకాలి, 20 ఏళ్ళు బతకాలని చెప్తుంటారు. నేను అటు చెప్పను. ఎందుకంటే ఎవరైనా బతికినంతకాలం సుఖంగా బతకాలి. పూర్ణచంద్రరావు గారు ఉన్నంతకాలం ఆయన సంతోషంగా సుఖంగా ఉండాలి. పూర్ణచంద్రుడు అయ్యాడు ఇప్పటికే. ఆయన పూర్ణచంద్రుడు, పౌర్ణమి రోజు లాంటి అలాంటి జీవితం అయింది. ఆ పౌర్ణమి లాంటి జీవితం శ్రీ పూర్ణచంద్రరావు గారు తన యొక్క వృత్తిలో తాను తీసుకున్న రంగంలో చక్కని ప్రమాణాలు పాటించి అనేక మందిని ప్రోత్సహించి ఆ దాంట్లో కొన్ని విలువలను ప్రవేశపెట్టి విజయాలను కూడా వారు సొంతం చేసుకోవడం చాలా సంతోషం. ఈ 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినప్పుడు జీవితంలో మనం సాధించిన విషయాలను ఒకసారి ఆలోచించడం, వాటిని ముందు తరాలకు అందించేటికి ప్రయత్నం కూడా మనం చేయాలి. ఆస్తులు ఇవ్వడం కాదు, బుద్ధులు, సంస్కారం, సభ్యత, మంచి మార్గాలు మన పిల్లలకి ఎప్పుడవుతుందో అదే చాలా పెద్ద ఆస్తి అని చెప్పి మనవరాళ్ళ ద్వారా అనేక అనుభూతుల్ని ఆస్వాదిస్తూ జీవితంలో మనం సాధించిన వాటిని ప్రత్యక్షంగా చూసుకునే సందర్భం ఇది. 90 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయని చెప్పట్టి. అందుకే 7 పొదులు మొదలైన తర్వాత సాగే వయసు అంతా అంకెల్లో మార్పు తప్పితే ఆస్వాదంలో మార్పు కాదు. మనసు, వయసు ఈ బయటపడే సందర్భం కూడా ఇదే. ఈరోజు శ్రీ అటూరి పూర్ణచంద్రరావు గారు శరీరం వయసు 80 కావచ్చు, కానీ వారి మనసు మాత్రం మనలో చాలామంది కంటే తక్కువ అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే వారు చూసుకుంటూ భావిస్తున్నాను. సినిమా రంగంలో ఆదర్శవంతమైన విలువలు పాటించడం సులభం కాదు. సినిమా రంగంలో కూడా సులభం కాదు, రాజకీయ రంగంలో కూడా సులభం కాదు. పాటిస్తున్నారు, అందరూ పాటించాలండి. అందరూ కొద్దిమంది తప్పు చేస్తే కనపడేదంతా తప్పే కనపడుతుంది, నెగిటివ్ కనపడుతుంది, మంచి తక్కువ కనపడుతుంది. సైలెంట్ మెజారిటీ ఆల్వేస్ విల్ బి సైలెంట్, మైనారిటీ విల్ బి ఆల్వేస్ వైలెంట్. మైనారిటీ అంటే మతం కాదు, మతం గురించి కాదు చెప్పింది. మైనారిటీ అంటే తక్కువ మంది ఎక్కువ హడావుడి చేస్తుంటారు మామూలుగా. వీరు ఈ సినిమా రంగంలో మంచి విలువలు పాటించడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రస్థానాన్ని ఎక్కడ పరిపూర్ణం చేయాలన్న విషయం కూడా బాగా తెలిసిన వ్యక్తి వారు. ఈరోజు ఈ బస సౌకర్యాల వెనుక కూడా వారి ముందు చూపు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎంత చక్కని ప్రణాళిక, ఎంత ప్లానింగ్,
చాలా చిన్న చిన్న విషయాలు కూడా గమనించి అద్భుతమైన సౌకర్యాన్ని ఇక్కడ ఈ ప్రకృతి సౌందర్యంతో కలిపి మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు కాస్త బయట వచ్చి మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్తుంటారు, రేపు కూడా అదే రిపీట్ చేస్తున్నాను, బయట వెళ్ళాలా తిరగాల చూడాలనేది ఇప్పుడు బాగా జనంలో పెరిగిపోయింది. అందరికీ బయట వస్తున్నారు. దయచేసి ఇండియన్ టూరిజం మన ఇండియాలో ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అనేక నగరాల కన్నా అనేక ప్రాంతాల కన్నా మించిన ప్రాంతాలు మన భారతదేశంలో ఉన్నాయి. అది మనకు ప్రకృతి ప్రదించినట్టు వరం. ఈ భారతదేశంలో ఉండే విహారయాత్రలో ఆ ప్రదేశాలు వాటిని సందర్శించండి, మన దేశ ప్రజలకు మేలు చేయండి. విదేశాలకు పోవద్దని కాదు, నేను ఎప్పుడు పోవద్దన్నా, నేను 2 మాటలు చెప్తుంటాను వాళ్ళకి, గో ల్యాండ్ గెయిన్ అండ్ రిటర్న్. ఎందుకంటే మన సొంత దేశంలో మన ఊరిలో మన పిల్లలు మన తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు వాళ్ళందరితో మనం కలిసి ఉంటే చెప్పే సంతోషం చెప్పననివి కానీ అక్కడ ఉండి మనం 2 కారు కొన్నాను, నేను పెద్ద ఇల్లు కొన్నానని పంపిస్తున్నారు చాలామంది వాళ్ళకి. అది ఎట్లుంటుందంటే నాకైతే ఎట్లా అనిపిస్తుందంటే, మంచి సూటు బూటు హ్యాటు వేసుకొని బాత్రూంలో అద్దం ముందు నిలబడి మనం బాగున్నాం అనుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుంది. చూస్తే కదా సంతోషం, ఫోటోతో సంతోషం ఎట్లా అవుతుంది. పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఇప్పుడు మన దేశంలో ఏమీ లేదు, ప్రపంచంలో ఉండేది భారతదేశంలో లేనే లేదు. మనం మీ అందరికీ కూడా తెలుసు, గమనించుంటారు. ఇప్పటికి మొన్న అమెరికా అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తాడో ఆయనకే తెలియదు. నాకు వ్యక్తిగతంగా ఆయన విమర్శించడం నా ఉద్దేశం కాదు, సందర్భం కూడా కాదు. బట్ ఆయన మాట్లాడుతున్న మాటలు నాకు అట్లా మనసు పడింది. ఎవరన్నా చిన్నప్పుడు మనసు పడింది, పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయిని చూసామా, నాకు అదే వెలుగులా మీద మనసు పడింది, తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళా రెండు మీద పడింది. ప్రపంచ దేశాల్లో మంచి దేశానికి నాయకుడైన వ్యక్తి ఆలోచించాల్సిన విధానం అది. పైకొచ్చి ప్రపంచంలో బాగా మరి ప్రాచీనమైన ప్రజాస్వామ్యం అమెరికా, మనదేమో పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచం, లార్జెస్ట్ డెమోక్రసీ వరల్డ్ ఇండియా, అదేమో ఓల్డెస్ట్ డెమోక్రసీ. అయితే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళకి మనం ఒక సడన్గా రీజన్ ఏమని, ఇండియా ఇది డెడ్ ఎకానమీ. నిజంగా అతను అన్నాడా? ఇప్పుడు ఏమన్నా ఏ సందర్భంగా ఎవరు వచ్చిందా తోడు చెక్కేయం వల్ల లేదు సార్ అన్నాడు. అయితే అన్న తర్వాత మన ప్రధానమంత్రికి ఒక అలవాటు ఉంది, ఆయన సులభంగా మాట్లాడు, ఎక్కువగా మాట్లాడు. మంచి గుణం, ఒకసారి మంచి గుణం కూడా అనిపిస్తుంది అది. ఆయన 3 రోజుల తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఈజ్ ఇండియా అని చెప్పి. గ్రేట్, ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. దానికి కారణం మన దేశంలోని మేధావులు, మన దేశంలోని యువకులు, మన దేశంలోని సైంటిస్టులు, మన దేశంలో టెక్నోక్రాట్లు, మన దేశంలోని రైతులు, వీళ్ళందరూ చేస్తున్న కృషి వల్లే మన దేశం విధంగా ముందుకు పెడుతుంది. ఒకప్పుడు విశ్వ గురువు మనం, ప్రపంచానికి అంత గురువు అనేవాళ్ళు. అనేక దేశాల నుంచి విద్యార్థులు మన దేశంలో చదివేవాళ్ళు. నలంద, తక్షశిల, విక్రమశిల అంతా కూడా హ్యూయన్ సాంగ్, పాహియాన్ లాంటి చైనీస్ యాత్రికులు వచ్చి భారతదేశానికి గురించి గొప్పతనాల గురించి రాశారు. అలాంటి దేశం ఆ ఇంగ్లీష్ వాడాక దాడి వల్ల మనం ఆర్థికంగా దెబ్బతిరిపోయాం, మానసికంగా కూడా కొంత మన మనసులు కలుసుకుపోయి మనమంతా తప్పని, వాళ్ళదే గొప్పని, వాళ్ళేదో రాబర్ట్ క్లైవ్ ది గ్రేటు, అలెగ్జాండర్ ది గ్రేటు, ఎవరి గ్రేట్ వాడు నాకు అర్థం కాదు. వీరపాండే కట్టబొమ్మది గ్రేట్ కాదా, అల్లూరు సీతారామరాజు గ్రేట్ కాదా, ఝాన్సీ లక్ష్మీబాయి గ్రేట్ కాదా, ఛత్రపతి శివాజీ గ్రేట్ కాదా, రాణా ప్రతాప్ గ్రేట్ కాదా? చరిత్రలో మనం వాళ్ళు రాసిన చరిత్ర మన దాన్ని చదువుతుంది. మనం ఇప్పుడు దాన్ని కొంత మార్పులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అనుకోండి. మనం ఆర్థికంగా పెరుగుతున్నప్పుడు మనం అందరూ, మీ అందరికీ నేను చేస్తున్న అపీల్ ఏంటంటే, మనం సామాజికంగా అందరితో కలిసిమెలిసి ఉండే తత్వాన్ని పెంచుకోవాలి. మనం కలిసిమెలిసి ఉండే తత్వం లేకపోవడం వల్ల ఒకప్పుడు మన రాజులు తుగ్గు వేసుకొని ఇంగ్లీష్ వాళ్ళకి అవకాశం కల్పించాం. దేశం ఇంత వేగంగా ముందుకెడుతున్నప్పుడు కలిసి ఉండాలా. ముందు కుటుంబం, ఆ తర్వాత ఊరు, ఆ తర్వాత జిల్లా, రాష్ట్రం, దేశం. మనం సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అంటాం మనం, వసుదైక కుటుంబకం అని. ఎవరు మాట్లాడట, మనం చెప్తుంటాం అందరూ జనం సుఖంగా ఉండాలని. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియా. షేర్ అండ్ కేర్, ఉన్నదాన్ని
కొంత ఇతరులతో పంచుకో, అప్పుడు పెంచుకో, నీకు మనసు సంతోషం కలుగుతుంది. చాలామంది ఇప్పుడు మన దేశంలో కూడా ఆ దూరంలో కొంత తమ సంపాదనలో ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా జీవితాలు మర్చుకుంటున్నారు. మరింతమంది మర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అందరితో కలిసి ఉండడం, ఎవరిలో మంచితనం ఉంటే దాన్ని గుర్తించడం, మనకి ఏదైనా అభిప్రాయం వస్తే ఆ అభిప్రాయ భేదాన్ని మంచిగా సామరస్యంగా వాడుకోవాలి, కానీ తప్పుడు ఆరోపణ చేయడం ఇలాంటి అలవాట్లు కాకూడదు. అయ్యో దట్టు ఆరోపణ చేసినప్పుడు మనం ఏ గురించి మాడుతున్నామో కూడా కొంతమంది ఆలోచించకుండా మన ఎవరు అన్నారు భారత మాత్రం అమ్మేశారు. పదం వాడాలంటే అసలు మనసు చాలా బాధ కలుగుతుంది. అందువల్ల ఈరోజు ముఖ్యంగా ఒక మంచి వ్యక్తిని మనం అందరం కలిసి మంచి మనసుతో అందరూ వచ్చి ఒక మనిషిని మనం నిజంగా అభినందించడం కోసం ఇక్కడ సమావేశమయ్యాం. నేను ఇంకా ఎక్కువగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. వారు తన యొక్క అశేష ప్రజ్ఞా విశేషాలతో, అలాగే పట్టుదలతో, క్రమశిక్షణతో, కొన్ని విలువలతో ఈ స్థాయికి ఎదిగి మనందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. వారి ఆదర్శాన్ని అందిపుచ్చుకునే దానికోసం మన పిల్లలకు కూడా మనం ఇలాంటి వాళ్ళకి సక్సెస్ స్టోరీస్ చెప్పాలి, చెప్పిన తద్వారా వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. అలా వారి జీవితం అనేక మందికి ప్రేరణాదాయకం కావాలని కోరుతూ మన పూర్ణచంద్రరావు గారు సహస్ర చంద్రోదయం అయిపోయింది. 1000 పౌర్ణాలు చూశారు మీరు, 1000 పౌర్ణాలు చూశారు ఇప్పటికే. ఇంకా మిగిలిన పౌర్ణాలు కూడా ఆరోగ్యంగా చూడాలని చెప్పని కోరుకుంటూ, నేను మీకన్నా చిన్నవాడి కాబట్టి ఆశించడమే కానీ ఆశీర్వదించేటటువంటి విషయాలు కాదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని యువతరం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీరు సెలవు తీసుకున్న నమస్కారం. జై హింద్.